నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ముందుగా RedTV భక్తి ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమాదేవి గారి ఇంట్లో ఉన్నాం, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. అలాగే RedTV భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ ఇంటికి మేము వస్తాం అనగానే రండి అని అన్నారు. ఈ రోజు స్పెషల్ ఏంటంటే వినాయక చవితి అంటేనే అందరికీ ఇష్టం, పిల్ల పాప అని కాకుండా అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ వినాయక చవితి వచ్చింది అంటే చాలా అంగరంగ వైభవంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా వినాయక చవితికి ఇంకా ఇష్టపడడానికి ప్రధానమైన కారణం చక్కటి పిండి వంటలు. చక్కటి వంటలన్నీ చేసి ఆ లంబోదరుడికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఫాస్ట్ యుగంలో ఈ వంటలు చేయాలి, లేకపోతే పిండి వంటలు చేయాలి, స్వామివారికి సమర్పించాలంటే కొంచెం కష్టతరమైన పని. అయితే ప్రేక్షకులకి కాస్త సులభతరమైన వంటలు మీరు చూపిస్తారేమో, వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చూపిస్తారేమో అని మిమ్మల్ని అడగడం జరిగింది. ఖచ్చితంగా. అంటే పెద్ద సమయం తీసుకోకుండా చాలా కష్టపడిపోకుండా చేసుకునే వంటకాలే నేను ప్రేక్షకులందరికీ కూడా చూపిస్తాను. అలాగే మన లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, ఎన్నో నామాలు, ఆయనకి ప్రీతికరమైన మోదుకాలు, అలాగే కుడుములు, ఈ 2 రకాల పిండి వంటల్ని చూపిస్తాను తప్పకుండా. అంటే ప్రతి వినాయక చవితికి ఏదో ఒక్క రకం వెరైటీ చేస్తే పిల్లలు ఒప్పుకోరు. ఎందుకు ఒకటే చేస్తారు, ప్రతి వినాయక చవితికి చాలా చేస్తారు కదా అన్న క్వశ్చన్ పిల్లల దగ్గర నుంచి వస్తుంది. వినాయక చవితి అంటే చిన్నపిల్లలే కాదు, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇష్టమైన పండుగ. ఆయన ఆకారమే అలా ఆకర్షిస్తుంది. జోగాడే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినాయకుడి విగ్రహం పెట్టాలి, మంటపాలేమి, మొత్తం అసలు అంగరంగ వైభవంగా నవరాత్రులు మొత్తము కూడా అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు. అలాంటి పండగ. అలాగే మీరు అడగగానే నేను ఓకే చెప్పింది, ఎందుకంటే ప్రేక్షకులందరూ నన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. చాలా అంటే వాళ్ళ కామెంట్స్ కూడా నన్ను మీ ఛానల్ నుంచి వెళ్ళిపోకూడదు అనేలాగా పెడుతున్నారు. నిజంగా అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మీతోటే మొదలు పెట్టామమ్మా ఛానల్ ని, సో మీరు నడిపిస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అమ్మ మాకు ఈ సందేహం ఉంది చెప్తారా అనగానే మీరు వెంటనే చెప్తారు, సో అందుకే మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. అలాగే ప్రేక్షకుల కోసం సరే అని చెప్పి ప్రేక్షకులకు ఇంకా దగ్గర అవ్వాలి అంటే మనం అనేక విధాలుగా వెళ్ళాలి. ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా అన్ని రకాలుగా దగ్గర అవుతేనే వాళ్ళకు కూడా ఆనందం. కాబట్టి ప్రేక్షకుల కోసం నేను ఈ 2 రకాల పిండి వంటలు చేసి మరి మొదలు పెడదామమ్మా. పదండి. సో వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఏ వంటకం చూపిస్తున్నారమ్మా? అంటే ఈజీగా అయిపోయేది ఏమైనా చూపిస్తారు? ఈజీగా, ఆరోగ్యానికి మంచిది, ఆడవాళ్ళకి మహిళలకి ఇంకా ఇంకా మంచిదైన కుడుములు. అంటే కుడుములు అంటే ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది మేము మా రాయలసీమలో కూడా 2 విధాలుగా చేస్తారు. అంటే మేము స్టఫింగ్ కి జొన్న పిండి యూజ్ చేస్తే, కొన్ని ప్రాంతాల్లో బియ్యం పిండి యూజ్. మీరు ఇప్పుడు జొన్న పిండి యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నాను. ఈ కుడుములకు కావాల్సింది ఇదేమో జొన్న పిండి, ఇదేమో నువ్వులు, బెల్లము, కొబ్బరి, కొంచెం బియ్యం పిండి, వేయించిన జీడిపప్పు, ఇలా తయారు చేసుకోవాలి. అంటే ఇది ఏమో పెద్ద వెరైటీ కాదు, మామూలుగా నువ్వు పిండి తయారు చేసుకుంటాం కదా, నువ్వుల పిండి అలానే తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో పిల్లలు ఎవరన్నా నుండి కొబ్బరి తినరు, జీడిపప్పు తినంటే అవి వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు జొన్న పిండి మనకి ఆరోగ్యం, నువ్వులు ఇంకా ఇంకా మంచిది మహిళలకి, మంచి ఐరన్. కాబట్టి వీటితో అంటే పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు, ఈ 2 తయారు చేసుకుంటే చాలా సులువైంది అనమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం గిన్నె పెట్టుకొని వేడి నీళ్లు తయారు చేసుకోవాలి. ఎందుకంటే జొన్న పిండిని వేడి నీళ్లతో కలుపుకోవాలి అన్నమాట. ఇది ఎంత బాగా వేడి కావాలమ్మా? బాగా వేడిగా అవుతే ఏమవుతుంది అంటే ఆ స్టఫ్ యూస్ చేస్తాం కదా, అది జిగురు వస్తుంది, మనకి స్ప్రెడ్ అవుతుంది. మనం ఇప్పుడు ఇదేంటిది, దీన్ని ఎన్నో డిజైన్లలో చేసుకోవచ్చు. మేము కజ్జికాయలు చేస్తాం కదా, ఆ డిజైన్ షేప్ లో చేసి మేము పూర్వకాలం గడ్డిని పెట్టి నీళ్లు పోసి దాని మీద ఒక క్లాత్ ని వేసి వీటిని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు మనకు ఆ గడ్డి, ఈ క్లాత్ ఇవన్నీ మనకు పని కాబట్టి ఇప్పుడు మనం చాలా మంది ఇడ్లీ పెట్టేది ఉంటుంది కదా, అందులోనే పెడతారు. కాకపోతే మేమేంటిది అంటే ఇందాక మనం మోదకాలు తయారు చేసుకున్నాం కదా, అదే వేలోనే మనం దీన్ని కూడా స్టీమ్ చేసుకుంటాం. కాకపోతే కింద గుడ్డని వేస్తాం, వేస్ట్ చేసేది.
ఒక్కసారి ఆ మిశ్రమాన్ని ఏదైతే తయారు చేశారో ఒకసారి చెప్పండి, ఎలా చేశారు? నువ్వులు, తెల్ల నువ్వులు, ఒకటి నువ్వులు అయితే ఒకటి బెల్లం. బెల్లం బెల్లం మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. నువ్వుల్ని గోరువెచ్చగా వేయించుకోవాలి. వేయించుకొని కొంచెం చల్లగయ్యాక ఫస్ట్ నువ్వుల్ని మిక్సీలో వేసుకోవాలి. సగం మెత్తగయ్యాక బెల్లంని వేయాలి. పూర్తి మెత్తగయ్యాక కొంచెం బియ్యం పిండిని వేసి మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్సీలో తీసి పక్కకు పెట్టుకోవాలి. కొబ్బరి బాగా కోరి పెట్టుకోవాలి, తురిమి పెట్టుకోవాలి. జీడిపప్పు, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు సారపప్పు, వాటర్ మిలన్ పప్పులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకుంటారు. అవన్నీ వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అంతే, ఇంకంతకంటే దీనికి పెద్ద టైం తీసుకోదు. ఈ వంటకు కూడా టైం తీసుకోదు. కాకపోతే ఏంటంటే పండగ రోజు ఆ దేవుడి దగ్గర అలంకరణకి, అలాగే ఈ వంటలకి, ఈ 21 వెరైటీస్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే ప్లాన్ చేసుకుంటే 10-10:30 కల్లా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేయచ్చు. 5 గంటలకు లేచినా కూడా. అంటే వంటింట్లోంచి పక్కకి వెళ్ళకూడదు వంట అయ్యేవరకు. అయితే ప్లాన్ ఏంటిది అంటే కూరలు కట్ చేసుకోవటం, మనం పూర్ణాలు, పోలేలు అంటే భక్ష్యాలు, బొబ్బట్లు చేసుకుంటాము. అవన్నీ రెడీ చేసుకుంటూ ముందు రోజు ఒక్కరోజు కొంచెం ఒక 2 hours టైం ఇస్తే రెడీ చేసుకుంటే అన్ని, అంటే ఈ బెల్లం తయారు చేసుకోవడం, రెడీ చేసి పెట్టి ఇప్పుడు మనం ఈ నువ్వుల పిండి తయారు చేసి పెట్టుకోవడం అన్ని చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది, వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు, ఏవో చేస్తూ వాళ్ళు ఏవో 1-2 చేస్తారు, మళ్ళీ స్నానం చేయాలి వాళ్ళకి చేసి, అవన్నీ ఉంటాయి. అసలు చేయనివ్వరు. ఫస్ట్ ఆ వంటింట్లోకి వస్తే నా కూతురికి అయితే ఏదో తిక్కొచ్చేస్తుంది, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి రా అంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బంది కూడా. మరీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అందుకే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండేవి కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినప్పుడు మొదలయ్యాయి. ఇప్పుడు ఇంత బాయిల్ అయ్యాక వాటర్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పద్మిని, ఇప్పుడు మనం ఈ పిండిని ఈ పెద్ద బౌల్లోకి తీసుకుందాం. మీరు ఒక బౌల్ నిండా తీసుకున్నట్టు, ఒక బౌల్ నిండా. ఇది అన్ని మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. తర్వాత కావాలంటే కూడా మనం మళ్ళీ ఆ పిండిని ఎక్కువ కావాలి, ఇది ఎక్కువ ఉంది, ఇంకా తినే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే అది ఎక్కువ తయారు చేసుకోవచ్చు, ఇది ఎక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళని పోసి కలుపుకోవాలి. ఇదేం ఉండలు కట్టదమ్మా? వేడి నీళ్ళు కట్టదు, జొన్న పిండి కట్టదు. బియ్యం పిండి అయితే ఉండలు కడుతుంది, జొన్న పిండికి అలా ఉండదు అనమాట. అంటే వేడి నీళ్ళు కదా, చేయి పెట్టకండి, ఎందుకంటే గబక్కున పెట్టారు. ఇప్పుడు చాలా మందికి ఏమీ తెలియట్లేదు వంట దగ్గర. నీళ్లు పడితే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. ఇదేమి కొలత లేదు, వేడి నీళ్ళు పక్కన రెడీగా పెట్టుకొని ఒకవేళ ఇది గట్టిగా అయిందంటే మనం స్టఫింగ్ తీసుకున్నప్పుడైనా నీళ్లు చేత్తో అద్దుకొని చేసుకోవచ్చు. ఏ దానికైనా ఒక పరిహారం అనేది ఉంటుంది. మనం చేసే పూజలోనే పరిహారాలు కాదు, వంటల్లో కూడా చిట్కాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే పండగ రోజు డైరెక్ట్ గా ఇది ప్రయోగం చేయకండి, ముందు రోజు చేస్తే కొంచెం అలవాటు అవుద్ది. ఆ రోజు దీని మీదే టైం స్పెండ్ చేసి అవ్వలేదు అని బాధపడకూడదు. మధ్యలో ఒకసారి ట్రై చేస్తే సరిపోతామా? నీళ్ళు ఇంకొంచెం పోయాలంటారు? సరిపోతాయి. కొంచెం చల్లారాలా? కొంచెం ఇది చల్లగా అయితే, అంటే చాలా వేడిగా ఉంది కదా, ఇది చల్లగా అయితే మనం స్టఫింగ్ కి కొంచెం ఈజీగా ఉంటుంది. చల్లగయ్యాక బాగా పిండిని బాగా కలుపుకోవాలి, జిగురు రావాలి ఏదైనా, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వాలి కదా మనకి. ఒకవేళ గట్టిగా అయింది, నీళ్లు సరిపోలేదు అంటే మళ్ళీ వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని స్టఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనము ఆవిరి మీద ఉడికించే వాటికి నీళ్లే యూజ్ చేయాలి, నూనెను అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం కదా, వాతావరణం మూలంగా ఆయిల్ యూజ్ చేయకుండా, ఆయిల్లో ఫ్రైలు కాకుండా చేసుకోవాలి అని చెప్పాం. అంటే ఇవి కొంతమంది ఇలా రౌండ్ గా చేసుకుంటారు, కొంతమంది కజ్జికాయలాగా చేసి ఆవిరి మీద ఉడికిస్తారు. అది ఎవరికి వచ్చినట్లుగా అలా. ఇప్పుడు మోదకలు తయారు చేసినట్టు ఇది కూడా తయారు చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇది కొంతమంది కజ్జికాయలాగా రాదు, అలాంటి వాళ్ళు మోదకల్లాగా చేసుకోవచ్చు. ఏదైనా ఏ షేప్లు ఉన్నా, ఏ డిజైన్లు ఉన్నా నమిలి తినేదే కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు అని. ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టేసుకో.
అసలు ఇవి ఒక 2-3 రోజులు స్టోర్ కూడా ఉంటాయి, ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టేస్ట్ అనిపిస్తాయి. అందరికీ అనుకోవచ్చు ఏంటిది చద్దివి అని, కానీ చద్దివి చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం. పూర్వకాలంలో మాట అలా చాలా మంచిది. అలా అని వారం 10 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా తినకండి, తినకూడదు కూడా. తామసిక ఆహారం అయిపోతుంది, విషపూరితం అవుతుంది. ఒకవేళ ఇలా ఏదన్నా వస్తే పద్మిని ఇలా పిండిని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవిరి మీద ఉడుకుతున్నప్పుడు అది బయటకు వస్తుంది, బెల్లం ఉంటుంది కదా, బయటకు వచ్చి మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. పద్మిని ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదా, వీటిని ఇంకా ఆవిరి మీద ఉడికించుకుందాం. ఎలా అంటే ఇలా కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ, ఇలా అయితే ఇలా గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి, ఒక ప్లేట్ పెట్టుకొని అలాగే ఒక తెల్లని వస్త్రం. ఎప్పుడైనా కూడా మనకి తెల్లని వస్త్రమే ఆహార పదార్థాలకి వాడుకోవాలి మనం. దీన్ని ఇలా వేసి, ఎందుకంటే మనకి ఇలా అంటే పడిపోతాయి కిందికి, లాగాల్సిన అవసరం లేకుండా ఇలా దీని మీద ఇలా పెట్టుకొని ఎంతసేపు పెట్టాలి మేడం? ఒక 15 నిమిషాలు పడుతుంది, దీనికి టైం పడుతుంది. జొన్న పిండి కదా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాం. ఇలా ఇలా ఆవిరి మీద ఉడకాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలా లేకపోతే హై మీద పెట్టుకోవచ్చా? చిన్న స్టవ్ అయితే ఫుల్ ఫ్లేమ్ లోనే పెట్టుకోవచ్చు, పెద్ద స్టవ్ మీద పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పద్మిని ఇంక ఇవి అయిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి తీసుకుందాం. వాటి మాన అవి ఉడుకుతాయి, అలా పడేసుకొని మిగతా పని కూడా చేసుకోవచ్చు. నేను ప్లేట్ కూడా రెడీ చేశాను మేడం, అందంగా. చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం వీటిని ఈ ప్లేట్ లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటిదంటే చాలా మంది తెలుసుకోవాల్సింది, ఇలా అంటే వచ్చేస్తాయి ఇలా. అదే ప్లేట్ లోనో ఇంకేదేంలోనో పెడితే కొంచెం తీసుకోవాల్సి వస్తుంది. లేదు ఈ క్లాత్ లేదన్నప్పుడు అరటాకు ఉంటుంది కదా, అరటాకు మీద పెడితే అద్భుతం, దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా మామూలుగా పండగ రోజైతే అరటాకులు ఎలా తెస్తాం, దాంతో చేయొచ్చు అన్నమాట. పూర్వకాలంలో ఎందుకు, ఇప్పుడు కూడా ఇడ్లీలు మనం బయటికి వెళ్తే బండి దగ్గర ఇలా అనేస్తారు కదా, అంటే ఈజీగా ఇలా పడిపోతాయి అన్నమాట, మనం ఏమీ చేయక్కర్లేదు. ఇవి ఒక్క సంవత్సరం చేసుకొని తింటే పద్మిని, మళ్ళీ ప్రతి సంవత్సరం కాదు, మధ్య మధ్యలో కూడా చేసుకొని తింటారు. అంటే హెల్దీ అండ్ ఈజీ, వితౌట్ ఆయిల్. డైట్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగా ఇవి, అంటే ఆయిల్ ఉండదు, స్టీమ్ తో ఉడికింది. ఇది
ఈ ప్రాంతం వాళ్ళని కాదు, ఆ ప్రాంతం వాళ్ళని కాదు, దేశం కాదు, విదేశాల్లో కూడా ఈ వంటకానికి చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారా? ఫ్యాన్స్ వావ్. చాలా బాగుంది. ఇవి రాయలసీమ కుడుములు, కొంతమంది సూగీలు అంటారు. వీటికి ఎవరి భాషలో వాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఆరోగ్యకరం, స్వామివారికి ప్రీతికరం అయిన కుడుములు ఇవి రాయలసీమ స్పెషల్. కానీ ఎవరైనా చేసుకోవచ్చు, రాయలసీమ వాళ్ళనే కాదు, ఆరోగ్యం కాబట్టి. అంతే. ఇవి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు, ఆయిల్ వెయ్యలేదు, అసలు ఎక్కడ మనం ఆయిల్ టచ్ చేయలేదు. కాబట్టి వాతావరణానికి మంచిది, ఈ వాతావరణానికి మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచిది. అందులో విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరం. ఇవి మనం విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టేద్దాం. సో ఇంత చక్కటి వంటకాన్ని మాకు చేసి చూపించినందుకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. విఘ్నేశ్వరుడికి పెట్టేద్దామా?